కొన్ని సందర్భాల్లో పీఆర్పీ కార్టిలేజ్‌ని పెంచేస్తుందని, హ్మ్. లేదా నీ ఆర్థరైటిస్‌ని లేదా ఎనీ ప్రాబ్లమ్‌ని చాలా బాగా హీల్ లేదా రిపేర్ చేసేస్తుందని అది ఎంతవరకు నిజం? సో పీఆర్పీతో కార్టిలేజ్ పెరగటం అనేది తప్పు స్టేట్మెంట్ అండి. ఓకే. తప్పు స్టేట్మెంట్ అది. ఇప్పుడు పీఆర్పీ అంటే ఏంటంటే అదే చెప్పాం కదా, ఈ లోపల నుంచి వస్తుంది అని చెప్పి. ఈ ఉన్న కండిషన్ ఇప్పుడు మీకు ఆర్థరైటిస్ అనేది ఏంటంటే కార్టిలేజ్ అరగటం ఒకటి. ఒట్టి కార్టిలేజే కాదు ప్రాబ్లం. ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే కార్టిలేజ్ అరగటం అనే కాదు. కొంతమందికి కార్టిలేజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు వస్తారు, కార్టిలేజ్ ఇంత ఉంటుంది కానీ పరిగెత్తలేడు, ఎందుకంటే కార్టిలేజ్లో డ్యామేజ్ కట్ అవటం జరుగుతుంది. కొంతమంది ఒక 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు వస్తారు, పరిగెత్తూ ఉంటారు. సో వాళ్ళకి కార్టిలేజ్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళతో చూస్తే 70 ఏళ్ళ వాళ్ళు కార్టిలేజ్ తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు చేయగలరు కదా అవన్నీ. సో కార్టిలేజ్ ఇంత పెద్దదా ఇంత చిన్నదా అనేది కాదు క్వశ్చన్ ఇక్కడ. ఆర్థరైటిస్ అనేది కార్టిలేజ్ సైజుని బట్టి ఉండదు, కొంచెం ఉంటుంది కానీ అది హెల్తీగా ఉందా, అందులో తెగిందా, లేకపోతే హెల్తీగా లేదనుకోండి, ఇంత కార్టిలేజ్ ఉన్నా కూడా నొప్పి ఉంటుంది, ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం పీఆర్పీ పెడితే కార్టిలేజ్ పెరుగుతుంది అనేది తప్పు స్టేట్మెంట్. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని రీసెర్చ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదే ఫీల్డ్లో ఒక 20 ఇయర్స్ నుంచి ఇదే రీసెర్చ్లో ఉన్నాం, రైట్? ఇప్పుడు మా గ్రూప్ అంతా ఇదే చేస్తుంది కదా. ఇంతవరకు యానిమల్ స్టడీస్, ఇప్పుడు టేక్ యానిమల్ స్టడీస్ ఉంటాయి కదా, అందులో పీఆర్పీ హై కాన్సన్ట్రేషన్, ఇప్పుడు మనం ఇచ్చే చిన్న కాన్సన్ట్రేషన్తో కార్టిలేజ్ పెరగటం చూడలేదు. బట్ హ్యూమన్స్లో ఇప్పుడు మనలో పీఆర్పీ చేసినమ్మటే కార్టిలేజ్ పెరిగే సిచ్యువేషన్ మేము ఇంతవరకు చూడలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నేను ఎక్కడ విన్నాను, రేడియోలో టీవీలు చూస్తే పీఆర్పీ చేసేయండి మీ కార్టిలేజ్ పెరిగిపోతుంది అని వింటున్నారు. అది చాలా తప్పు స్టేట్మెంట్, అది లేదు. హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఇప్పుడు పీఆర్పీలు మనం ఇప్పుడు అన్ని పీఆర్పీలు ఒక రకంగా ఉండవు. హయ్యర్ కాన్సన్ట్రేషన్లో కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ అంటే బాగా అవ్వటం చూస్తాం కానీ పెరగటం సైజ్ అనేది లేదండి, హ్యూమన్స్లో లేదు. అదే స్టెమ్ సెల్స్తో ఇప్పుడు బాడీలో మోనకలాలు ఉంటాయి కదా, వాటితో చాలా స్టడీస్, చాలా హ్యూమన్ మనకి యాక్చువల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఎంఆర్ఐస్లో చూస్తే అది మనకు కనిపిస్తుంది. ఏది కార్టిలేజ్ రీజనరేషన్, సైజ్ దగ్గర నుంచి హీల్ అవ్వటం, అవన్నీ స్టెమ్ సెల్స్తో ఎక్కువ చూస్తాం. సో డ్యామేజ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు పీఆర్పీ చేయటం మూలాన దానికి ఇంప్రూవ్మెంట్ రాదు, కార్టిలేజ్ పెరగదు. కాకపోతే ఒక నెల 2 నెలలు పీఆర్పీ చేయటం మూలాన ఏముంటుందంటే ఇంప్రూవ్మెంట్ అంటే రిలీఫ్ వస్తుంది. కానీ ఆ రిలీఫ్ వచ్చేసి నాకు మాయమైపోయింది అనుకోవటం తప్పనమాట. అది అవన్నీ అర్థం చేసుకోవాలి చేసుకునే ముందు. ఇప్పుడు నేను ఒక ట్రీట్మెంట్ చేస్తున్నాను అంటే నేను చెప్పాలి పేషెంట్కి, దీని మూలాన ఇది అవుతుందండి, మీకు ఇలా పనిచేస్తుంది, ఇలా చేయవచ్చు. అప్పుడు పేషెంట్ చూసుకుంటాడు నాకు ఇది కావాలని. కానీ నేను తప్పు చెప్పాను అనుకోండి పేషెంట్స్కి, అప్పుడు నా బాధ్యత నేను సరిగ్గా చేయనట్టు కదా. అలా కాదు, సైన్స్ ఎంతవరకు డెవలప్ అయింది, ఇప్పుడు ఎన్ని పేషెంట్స్కి చేస్తే ఎంత రిజల్ట్స్ వచ్చినాయి, ఇవన్నీ ఏంటంటే పబ్లికేషన్స్, రీసెర్చ్, ఫాలో అప్ అవన్నీ చేసి ప్రూవ్ చేసిన పాయింట్స్ని మనం చెప్తున్నాం అన్నమాట. అందరు డాక్టర్లు అలాగే చెప్తే పేషెంట్స్కి చాలా మెరుగు అవుతుంది బేసికలీ.